హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు స్టాక్ మార్కెట్ బేసిక్స్లో భాగంగా ఒక స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాము. అదేవిధంగా ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్లో ట్రెండ్ అంటే ఇదొకటి మనం అప్ ట్రెండ్ అని చూసుకోవచ్చు. అదేవిధంగా డౌన్ ట్రెండ్ అని అంటే ఈ విధంగా డౌన్ ట్రెండ్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా క్యాండిల్ స్టిక్స్ చార్ట్లో మనం క్యాండిల్ స్టిక్స్ని ఎలా చూడాలి, ఎలా గుర్తించాలి, అవి ఎగ్జాంపుల్స్ వైజ్గా మనం చార్ట్ ద్వారాగా చూద్దాము. ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది అప్ ట్రెండ్ అని అనుకోవచ్చు. ఇది ఒకటి లో, ఇది ఒకటి హై, తర్వాత ఇది హయ్యర్ లో, తర్వాత ఇది హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్ లో, తర్వాత ఇది హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్ లో, తర్వాత ఇది హయ్యర్ హై. ఈ విధంగా ఉంది అని అంటే మార్కెట్ మనం అప్ ట్రెండ్ ఉంది అని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకేంటంటే ఇక్కడ బయ్యర్స్ డామినెంట్గా ఉన్నారు కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ సపోజ్ 100 రూపాయలు ఉందనుకో, ఇది 105 అనుకో, ఇది 110 అనుకో, 115 అనుకో, 120 అనుకో, 125 అనుకో, 130 అనుకో. ఈ విధంగా మనకి ఇట్లా అప్ వెళ్తుంది, డౌన్ వస్తుంది, అప్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ వస్తుంది, ఈ విధంగా అంటే ఎందుకు వెళ్తుంది అని అంటే బయ్యర్స్ ఆర్ డామినెంట్ హియర్ అన్నట్టు. బయ్యర్స్ అనే వాళ్ళు కొనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్ళింది. అంటే ఏం వెళ్ళింది అంటే ధర, ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అనేది మనకి దీని నుండి చెప్తుంది ఒక ఇండికేషన్. మార్కెట్ కొంత అప్ వెళ్ళిన తర్వాత కొంత కన్సాలిడేషన్ జరుగుతుంది, లేదంటే సైడ్ వేస్ ఒక బ్రీత్ తీసుకుంటుంది. అక్కడ మనం దాంట్లో ప్రైస్ అనేది మూమెంట్ అనేది ఒకే రేంజ్లో ఉంటుంది, ఒక రేంజ్లోనే ఉంటుంది. సపోజ్ ఇది అంటే 120 నుండి 130 రూపాయల రేంజే. ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వస్తుంది, ఇంతే ఈ రేంజ్లోనే ఉంటుంది అనేది సైడ్ వేస్గా ఉంటుంది. ఇక్కడ మనం ఈ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్ అని డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తుందంటే దీన్ని సపోర్ట్ అని అనవచ్చు. ఒకవేళ ఈ అప్ ట్రైడ్ వెళ్ళట్లేదు, డౌన్ సైడ్ వెళ్ళట్లేదు, ఈ ఏరియా మనకి ఇలా వస్తుంది అని అంటే ఇది ఒక ఛానల్ ప్యాటర్న్, ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది అప్ కాదు, డౌన్ కాదు, ఒక సైడ్ వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఎటు సైడ్ బ్రేక్ ఇస్తే అటు సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి మనం చార్ట్ ద్వారాగా చూద్దాము. ఇందులో కూడా ప్రైస్ మూమెంట్ ఒక రేంజ్లోనే ఉంది. ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే ఒక రేంజ్లో కన్సాలిడేషన్ చేసుకున్న తర్వాత ఇటు డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకో, మనం ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నది అని ఐడెంటిఫై చేయొచ్చు. మార్కెట్ ప్రతిసారి ఒక లోయర్లో ఫామ్ చేసుకుంటుంది, దాని తర్వాత టచ్ చేసుకుంటూ కిందికి వస్తుంది. ఇది హై అనుకుంటే, ఇది లో అనుకుంటే, ఇది లోయర్ హై, ఇది లోయర్ లో, తర్వాత ఇది లోయర్ హై, తర్వాత ఇది లోయర్ లో, తర్వాత ఇది లోయర్ హై, తర్వాత ఇది లోయర్లో. అంటే ఏంటి అంటే ప్రైజ్ అంటే ధర అనేది జరుపుకుంటూ వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ సెల్లర్స్ అనేటోళ్ళు డామినెంట్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ని కిందికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము మార్కెట్ని షార్ట్ చేయాలి, అంటే సెల్ చేసి కూర్చోవాలి, అలా డబ్బులు వస్తాయి. ఇందాక మార్కెట్ పైకి వెళ్తుంది అనుకో, బై చేసి కూర్చోవాలి. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సపోజ్ ఇది 130 దాకా వెళ్ళింది అనుకో, ఇది ఒక 120, తర్వాత ఇది 125, తర్వాత ఇది 115, తర్వాత ఇది 118, తర్వాత ఇది 112, ఇది 114, తర్వాత ఇది 110. ఈ విధంగా మార్కెట్ యొక్క ధర అనేది డౌన్ అవుతూ వస్తుంది సెల్లర్స్ డామినెంట్గా ఉన్నప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చార్ట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఐచర్ మోటారు మంత్లీ చార్ట్ ద్వారా చూద్దాము. ఇది క్యాండిల్ స్టిక్స్ ద్వారా అబ్జర్వేషన్లో మనం చూసుకున్నట్టయితే ఇదొక చార్లెస్ డవ్ మన ఒక 100 సంవత్సరాల క్రితం అమెరికన్ మార్కెట్లో ఇతను దీని డవ్ థియరీని ప్రపోజ్ చేశాడు. అతను ఏం చెప్తాడంటే ఒకటి ఇది లో, ఇది హై, తర్వాత రీట్రేస్ చేసుకుంది హయ్యర్ లో, తర్వాత హయ్యర్ హై, తర్వాత హయ్యర్ లో, తర్వాత హయ్యర్ హై. అంటే దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఇది ఒక అప్ ట్రెండ్గా చెప్పాడు. తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్గా కూడా చెప్పాడు ఇందాక చూసుకున్నట్టుగా. దీన్ని మనం ఇక్కడ మనం చార్ట్ ద్వారా చూసుకున్నప్పుడు ట్రెండ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలా, తర్వాత మనం ఉన్న క్యాండిల్ స్టిక్స్ని కూడా ఐడెంటిఫై చేయాలా. అంటే క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేయడం అంటే సపోజ్ ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్, అంటే ఇదొక గ్రీన్ క్యాండిల్ని రెడ్ క్యాండిల్ కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేసేసింది. దాన్ని బేరిష్ క్యాండిల్ అని అంటారు.
సపోజ్ ఇక్కడ మార్నింగ్ స్టార్ అని ఉందనుకో, సో ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంటుంది, రెడ్ క్యాండిల్ తర్వాత ఇది మార్నింగ్ స్టార్లో 3 క్యాండిల్స్ 1 2 3 ఈ 3 క్యాండిల్స్ ద్వారాగా మనం దాన్ని డౌన్లో ఫామ్ అవుతుంది మార్నింగ్ స్టార్. బేరిష్ ఎన్గల్ఫింగ్ అనేది టాప్లో ఫామ్ అవుతుంది. సో డౌన్ సైడ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్, తర్వాత గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు, తర్వాత దీన్ని కంప్లీట్గా నెక్స్ట్ది ఎన్గల్ఫ్ చేసేసింది దీన్ని. సో కాబట్టి ఇది మార్నింగ్ స్టార్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కూడా మార్నింగ్ స్టారే. సో ఇది ఇది కంప్లీట్ ఎన్గల్ఫ్ చేసేసింది. సో మార్నింగ్ స్టార్ 3 క్యాండిల్స్. సో పైకి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక హ్యామర్ క్యాండిల్. సో హ్యామర్ క్యాండిల్ క్లియర్గా చూసుకోవచ్చు. బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఈ గ్రీన్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేసేసింది. సో ఈ విధంగా మనం క్యాండిల్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఓవరాల్గా అంటే ఏంటంటే ఈ స్టాక్ ఐచర్ మోటార్ స్టాక్ ఏంటంటే అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ యొక్క ధర అనేది కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వెళ్తుంది. సో ఇక్కడ బయ్యర్స్ డామినెంట్గా ఉన్నారు కాబట్టి ప్రైజ్ని పైకి తీసుకెళ్తున్నారు. సో దీంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ ఇంట్రాట్రేడ్ చేసుకోవడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే జిందాల్ స్టీల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో సో మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. ఇది ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఇక్కడ 2, తర్వాత దీని తర్వాత ఇది 3వ క్యాండిల్. సో ఒక్కోసారి ఈ 2 డోజీ క్యాండిల్స్ తర్వాత ఇది 3వది కూడా ఫామ్ కావచ్చు. ఇది మార్నింగ్ స్టార్ అంటారు. సో ఈవినింగ్ స్టార్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే సో గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ కావచ్చు. సో దీన్ని మొత్తాన్ని కంప్లీట్గా మళ్ళీ బ్రేక్ చేసేదానికి వచ్చేదాన్ని ఈవినింగ్ స్టార్ అని అంటారు. సో ఇక్కడ కూడా ఇది చూసుకున్నట్టయితే షూటింగ్ స్టారు. సో పైన ఏర్పడి దాని తర్వాత మార్కెట్ రివర్స్ తీసుకోవడానికి వచ్చిందంటే ఇది షూటింగ్ స్టార్ అనొచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది ఒకటి హ్యామర్ క్యాండిల్ అని ఐడెంటిఫై చేసి సింగిల్ క్యాండిల్ని. సో ఈ క్యాండిల్ని కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది కాబట్టి బుల్లిష్ క్యాండిల్ అని మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది డోజీ క్యాండిల్ అంటే బయ్యర్స్ సెల్లర్స్ న్యూట్రల్గా ఉన్నట్టు, న్యూట్రల్ క్యారీ. సో ఇక్కడ బేరిష్ అరామి అని అంటే సో ఈ 2 క్యాండిల్ని చూసుకోవచ్చు. ఈ గ్రీన్ క్యాండిల్ తల్లి, ఈ రెడ్ క్యాండిల్ బేబీ. సో ఈ బేబీ అంటే ఇది డౌన్ సైడ్ ఏర్పడుతుంది, దాన్ని బేరిష్ ఆరామి అని అంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ వచ్చింది, మార్కెట్ బుల్ సైడ్ తీసుకుంది. సో అదేవిధంగా ఈ 2 క్యాండిల్ని తీసుకున్నాం అనుకో బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. సో ఈ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసేసింది. సో దాన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే దీని యొక్క ధర కంటిన్యూస్గా 720 నుండి 800, సో 860, 900, 960. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ నెలలో సో ఈ విధంగా ధర అనేది పెరుగుతూ వెళ్తుంది. సో బయ్యర్స్ డామినెంట్గా ఉన్నారు కాబట్టి ఇది కూడా అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ అని మాట్లాడవచ్చు. సో ఇక్కడ మనకు ఎస్బీఐ కార్డ్ ఒకటి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ మార్కెట్ హై ఉంది, తర్వాత లో ఉంది, తర్వాత హై కొంత లోయర్ హై ఉంది, తర్వాత ఇది లోయర్ లో, తర్వాత లోయర్ హై, తర్వాత ఈక్వల్ లోయర్ లో. దీన్ని బ్రేక్ చేయలేదు, ఈ విధంగా ఇట్లా బ్రేక్ చేయలేదు, మళ్ళీ ఇలాగా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేస్తే డౌన్ ట్రెండ్ అనొచ్చు. సో ఈ విధంగా మార్కెట్ ఒక సైడ్ వేజ్లో ఉంది అంటే బేరిష్ టు మార్కెట్, బేరిష్ టు సైడ్ వేజ్ అనే మార్కెట్ ట్రెండ్ అనేది కనబడుతుంది, కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది అంటే కాకుండా. సో ఇక్కడ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈవినింగ్ స్టార్ అనేది ఇక్కడ ఐడెంటిఫై అయింది ఈ క్యాండిల్ ద్వారాగా. తర్వాత బేరిష్ క్యాండిల్ అనేది మనకు రెడ్ క్యాండిల్ ద్వారా చూపిస్తాము. ఇక్కడ బుల్లిష్ ఈ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసేసింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఈ క్యాండిల్ని కంప్లీట్ ఎంగల్ఫ్ చేసింది, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటే దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్ అప్ వెళ్తుంది అనేది. సో అది కంపల్సరీ కాదు, మనం ఏది చెప్తున్నా కానీ ఆ క్యాండిల్ని ప్రకారంగా వెళ్తుంది అనేది కాదు, ఇది ఒక ప్రాబబిలిటీయే. ఆ క్యాండిల్స్ తర్వాత ఛాన్సెస్ ఆర్ హై అనే దాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఫామ్ అయింది అని అంటే కంటిన్యూస్గా పక్కాగా పైకి వెళ్తుంది అని కాదు. సో ఇక్కడ పైకి వెళ్ళింది మళ్ళీ వెంటనే డౌన్ సైడ్ చేసుకుంది, సో అలా ఉంటుంది అన్నట్టు, ఇది ఒక ప్రాబబిలిటీ గేమ్ అని అనుకోవాలా. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది డౌన్ ట్రెండ్లో కింద ఫామ్ అయింది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అని అనుకోవచ్చు. అదే మార్కెట్ అప్ ట్రెండ్లో ఫామ్ అయితే షూటింగ్ స్టార్ అని మాట్లాడవచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ స్టార్ట్ అయింది. సో మార్కెట్ ఇప్పుడు మనం ఎస్బీఐ కార్డ్కి సో ఇక్కడ కొంత స్టాప్ లాస్ పెట్టేసుకొని కొంత టార్గెట్ కోసం అని కొద్దిగా ఈ టార్గెట్ దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు. సో ఈ ఏరియాకి వస్తుంది అనుకొని మనం ఇక్కడ కొద్దిగా ఇన్వెస్ట్ చేసేసి మనం ఇక్కడ దాకా వస్తే ప్రాఫిట్ తీసుకుంటాం, కొద్దిగా ఇటు సైడ్ డౌన్ సైడ్ వస్తే ఎగ్జిట్ అవుతాం అనే స్ట్రాటజీ మనం ఇందులో ట్రేడింగ్ ప్లాన్ రిస్క్ రివార్డ్ తోటి చేసుకోవడం అనేది ప్లాన్ చేసుకోవాలి.
సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది మార్కెట్ కొంత సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకు ఇన్ఫోసిస్. సో ఇది డైలీ క్యాండిల్. సో ఇక్కడ డైలీ క్యాండిల్లో చూసుకున్నట్టయితే మన మార్కెట్ సో ఇక్కడ ఇంతకు ముందు సో గత కొన్ని అంటే నవంబర్ డిసెంబర్ టైంలో ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ ఇచ్చేసి మనకు పైకి వెళ్ళింది మార్కెట్. సో ఈ విధంగా పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఒక కొన్ని అంటే జనవరి నుండి ఈ మార్చ్ వరకు సో ఈ ఫేజ్ మొత్తము ఒక సైడ్ వేస్గా ఉంది. సో ఈ దాకా అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చిన తర్వాత ఇటు వెళ్తే అప్ ట్రెండ్ అనుకోవాలి. కానీ ఇది బ్రేక్ చేయలేదు, ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు, మళ్ళీ ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు, ఇది బ్రేక్ చేయలేదు. అంటే ఒక డౌన్ ట్రెండ్ కనపడ్డది, సిగ్నల్ ఇచ్చింది, ప్లస్ ఇక్కడ ఈ హైని ఇది ఈ లోను ఇది బ్రేక్ చేయలేదు దీన్ని, కాబట్టి డౌన్ ట్రెండ్ అని కూడా చెప్పలేదు. సో ఇక్కడ మన అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఒక ట్రెండ్ అనేది ఇలాగ మనకు ఫామ్ అవుతూ వచ్చింది. సో ఈ ఏరియా తర్వాత మనకి ఇక్కడ ఇది ఒక సపోర్ట్ని బ్రేక్ చేసింది ఈ ఏరియాలో. సో మనం ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని. సో నెక్స్ట్ టార్గెట్ ఈ ఏరియాకు కానీ మనం ఇక్కడ ఎంటర్ అవుతామా చూసుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకొని మనం టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. అంటే షార్ట్ సెల్లింగ్ చేసుకోవాలి, మనం ఫ్యూచర్స్ని సెల్ చేసి కూర్చోవాలి, లేదంటే మనం కాల్ సైడ్ని సెల్ చేసేసి కూర్చోవాలి ఈ ప్రైస్ దగ్గర. సో మనకు ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేయడం అంటే ఇది ఒక బేరిష్ పియర్సింగ్, అంటే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్లో దీన్ని చొచ్చుకుంటూ వచ్చేసి దీని హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ని కట్ చేసుకుంటూ వచ్చింది, దాన్ని బేరిష్ పియర్సింగ్ అంటారు. సో ఇదొకటి మనం చూసుకుంటే ట్రయాంగిల్ బ్రేక్ డౌను. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది ఏంటంటే యాంగులర్ సపోర్ట్ అంటారు. సో దాన్ని ఇది బ్రేక్ చేసింది ఇక్కడ. సో మార్కెట్ డౌన్ సైడ్ కూడా మనకు డబ్బులు వస్తాయి, మళ్ళీ తర్వాత అప్ సైడ్ కూడా డబ్బులు వస్తాయి. కానీ ఫ్యూచర్లో చేసుకోవాలి, లేదంటే ఆప్షన్ సెల్లింగ్ లాంటివి చేసుకుంటే మనం హోల్డింగ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ లాంటి బయింగ్ ఇవి అని అంటే మనం ఓన్లీ బై చేయడానికే కుదురుతుంది. సో ఓవరాల్గా మనం మళ్ళీ ఎక్కడికైతే ఉందో సో దీనికి కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఈ ఏరియాకి వచ్చింది. సో ఇక్కడ మనకు ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేసాము. సో మార్కెట్ అయితే ప్రైజు ఇక్కడ మనకు ఇప్పుడు సో ఈ ఏరియాలో ఉంది ప్రైజు. సో ఇక్కడ 1479 దగ్గర ఉంది. సో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఏరియా ఇంకా కొద్ది కిందికి వచ్చినా తీసుకోవచ్చు. సో ఇదేంటంటే మనం మాట్లాడుకోవడానికి డిమాండ్ జోను. సో ఇది ఒకటి ఏంటంటే సప్లై జోను. సో డిమాండ్ జోన్లో బయ్యర్స్ అందరు స్లోగా ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయిన తర్వాత ట్రెండ్ ఇటు అనుకుంటే మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయితే ఇది ఫస్ట్ టార్గెట్ 1521 అని, సెకండ్ టార్గెట్ 1559 అని, థర్డ్ టార్గెట్. ఒకవేళ ట్రెండ్ అప్ లేదు, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది అని అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనేది ఈ విధంగా చూసుకోవాలి. సో ఇదంతా ప్రాబబిలిటీ గేమ్, అంటే 50% 1:2 అంటే మనకు 50% గ్యారంటీ, అంటే 50% మనకు విన్ రేటు, 50% లూజ్ కూడా ఉంటుంది 50%. సో మనం కొంత రిస్క్ రివార్డ్ చూసుకొని 1000 రూపాయలు రిస్క్ తీసుకోవాలి, 2000 ప్రాఫిట్ వచ్చేలాగా ఆ విధంగా చూసుకుంటూ మనం ట్రేడ్స్ని తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం ట్రెండ్ లైన్స్, సపోర్టు, తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలనే వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు సెలవు. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.